శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతం అంటే టక్కున గుర్తొచ్చేది కిడ్నీ రోగులు, వారి మృత్యుఘోష. కానీ ఇప్పుడు ఉద్దాన ప్రాంతంలో రైతుల ఆర్తనాదాలు, ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దాన ప్రాంత పనస రైతుల కష్టాలపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఉద్దానం ఉద్యానవనం. ఇక్కడ రైతులు విస్తారంగా జీడి, కొబ్బరి, మునగ, పనస, మామిడి పంటలు పండిస్తారు. ముఖ్యంగా ఫిబ్రవరి నెల నుంచి మే నెల మధ్యలో వచ్చే పనస పంటకు ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ పనసను సహజ సిద్ధంగా పశువుల నుంచి వచ్చే ఎరువులు ఉపయోగించి మాత్రమే పండిస్తారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా పండించే ఇక్కడి పనసకు మంచి రుచితో పాటు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. కానీ పనస ధర భారీగా పడిపోవడం రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఆరోగ్య లాభాలను చేకూర్చి పనస పంట మాత్రం ప్రస్తుతం పండించే రైతుకి కష్టాలనే మిగులుస్తుంది అంటున్నారు. సీజనల్ ఫ్రూట్ పనస అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ పండించే రైతు మాత్రం కష్టాల పాలవ్వక తప్పదు అంటున్నారు. ఏళ్ల తరబడిన తమ పనస చేతికొచ్చేసరికి యథావిధిగానే పరిస్థితులు ఉంటూ గిట్టుబాటు ధర కూడా రావడం లేదని చెప్పి వాపోతున్న పరిస్థితులు ఈ రోజుకి కనిపిస్తాయి. ఉద్దానంలో చూసుకున్నట్లయితే జీడి, మామిడి, కొబ్బరితో పాటు పనసని అంతర్ పంటగా పండిస్తారు. అలాంటి అంతర్ పంట అయినటువంటి పనసని ఈ రోజు మార్కెట్ కి తీసుకెళ్తే కనీసం తరలించే రోజు కూలీ కూడా రానటువంటి పరిస్థితుల్లో ఉద్దానం మార్కెట్ ఉంది అని ప్రస్తుతం ఉద్దానం యొక్క రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఉద్దానంలో పండించేటటువంటి పనస పంటకి ఎందుకు గిట్టుబాటు ధర లేదు, అదే విధంగా ఎందుకు గిడ్డంగులు లేవు, తిత్లీ తుఫాన్ తర్వాత కూడా ఉద్దానంలో పంటల యొక్క పరిస్థితి ఎందుకు మారలేదు అనే విషయం మీద రాజ్ న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో పనస పంట విస్తృతంగా పండుతున్నా గిట్టుబాటు ధర లేక రైతు విలవిలలాడుతున్నాడు. ఈ ఏడాది అధిక దిగుబడులు రావడంతో రైతులు సంబరపడ్డారు. కానీ ఆర్థికంగా చేయూతనిచ్చే పనస ధర భారీగా పడిపోవడం రైతుల్ని కలవరపెడుతోంది. ఉద్దానం ప్రాంతంలో జీడి, మామిడి, కొబ్బరి తర్వాత అంతర పంటగా పనస ఎక్కువగా సాగుతోంది. సరిగ్గా చేతికి వచ్చే సమయంలో డిమాండ్ లేదు అనే సాకుతో పనసకాయల ధరను సంతల్లో దళారులు సగానికి తగ్గించారు. తప్పనిసరి పరిస్థితుల్లో విక్రయించి రైతులు నష్టపోవాల్సి వస్తుంది. గత 2 నెలల వరకు మార్కెట్లో కిలో 50 రూపాయల వరకు పైగా విక్రయించారు. మరి ప్రస్తుతం ధర పడిపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఉద్దాన ప్రాంతంలో పండే పనస మార్కెట్లో కేజీ 50 రూపాయలు పలుకుతోంది. కానీ రైతుల దగ్గర మాత్రం ఈ పనస 2 రూపాయలు మాత్రమే కొంటున్నారు దళారులు. లేదు అనుకుంటే పంటను పశువులకు వేసే పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు రైతులు. రైతే రాజంటున్న ప్రభుత్వాలు రైతును పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. 6 నెలలు పనస పంట పండించిన రైతుకు కనీసం పంటను మార్కెట్కు తీసుకువెళ్లేందుకు రవాణా డబ్బులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే పనస ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పనస కాయలు లేకుండా పెళ్లిళ్లు కూడా జరిగే పరిస్థితి లేదు. అయితే పనసకు డిమాండ్ ఎక్కువగా ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం లేదు. దీంతో దళారుల చేతిలో మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దాన ప్రాంత రైతులు మరి కొన్నేళ్ల క్రితం వచ్చిన తిత్లా తుఫానును ఉద్దాన ప్రాంతంలో ఉండే కొబ్బరి, మామిడి, పనస చెట్లను పూర్తిగా నాశనం చేసింది. రైతులు ఎంతో కష్టపడి పునరుద్ధరించి మళ్లీ పంటల్ని వేస్తున్నారు. అయినా గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
ఉద్దానంలో పండించిన పనసకు రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. అయితే మార్కెటింగ్, రవాణా సౌకర్యం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. వ్యాపారులు, దళారులు చెప్పిన రేటుకే పంటను అమ్ముకుంటున్నారు. దిగుబడి వచ్చే సమయానికి రేటు తగ్గించి దోచుకుంటున్నారు వ్యాపారులు. వజ్రపు కొత్తూరు, పలాస, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాల్లో పనస తోటలు ఉన్నాయి. అంతేకాకుండా జీడి మామిడి, కొబ్బరి తోటల్లో అనేక చోట్ల పనసను అంతర పంటగా రైతులు వేస్తూ ఉంటారు. సుమారు 5,000 మంది రైతులు పనస పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి మే నెలాఖరు వరకు కాయల విక్రయాలు జోరుగా సాగుతాయి. ఈసారి పంట ఆలస్యం కావడంతో ఇప్పటికీ చెట్లకు కాయలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అస్సాం, మణిపూర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పనసకు గిరాకీ ఎక్కువ. ఆయా రాష్ట్రాలకు ఏటా 1,000 మెట్రిక్ టన్నులను శ్రీకాకుళం జిల్లా నుంచి ఎగుమతి చేస్తూ ఉంటారు. ఉద్దానం ప్రాంతంలోని పోండి, పలాస, కాశీబుగ్గ, హరిపురం, మందస, సోంపేట, ఇచ్చాపురానికి చెందిన వ్యాపారులు, దళారులు లారీల్లో కాయలు ఎగుమతి చేస్తూ మంచి లాభాలు వడ్డిస్తున్నారు. కానీ ఉద్దానం రైతుల నుంచి కనీస ధరకు కొనుగోలు చేయడం లేదు. దిగుబడులు వచ్చే సమయానికి దళారులు ధరను తగ్గించి రైతులను దోచుకుంటున్నారు. బజారులో విక్రయించిన రవాణా ఖర్చులకు కూడా సొమ్ము రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో చెట్ల వద్ద వ్యాపారులు అడిగిన ధరకు అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దాన ప్రాంత రైతుల కష్టాలను అధ్యయనం చేసి రానున్న రోజుల్లో గిట్టుబాటు ధర వచ్చే విధంగా చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు పనస పంటను పండించే రైతులు ఉన్నారు. వాళ్ళ కష్టాలను అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు పనస పంటను ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు? అదేవిధంగా ఈ ఇయర్ పనస ఎలా పండింది? ప్రతి ఒక్కరు తోటలో 1-2 చెట్లు ఖచ్చితంగా పనస, జీడి, ములగ, మామిడి ఇవి అనివార్యంగా ఈ ప్రాంతంలో ఉద్దానంలో రైతులందరి దగ్గర కూడా తోటల్లో ముఖ్యమైనది జీడి తోట ఉంటుంది, కొబ్బరి తోట ఉంటుంది, వాటి మధ్యన పనస అనేది ఉంటుంది. అయితే పనస ప్రధానంగా రైతుకు జీవనాధార పంట. ఇది ముందు వచ్చేటప్పుడు 30 రూపాయలు, 40 రూపాయలు కిలో రేటు ఉంటాయి. అప్పుడు రైతు దగ్గర పంట ఉండదు. పంట వచ్చే టైంకి ఎక్కడో అక్కడో చాలా తక్కువగా ఉంటాయి. పంట ముమ్మరంగా వచ్చేటప్పటికి రేటు మాత్రం 2 రూపాయలు, 3 రూపాయల కిలో ఉంటుంది. కనుక రైతు అప్పుడు ఈ పంటను తీసుకువెళ్ళి మార్కెట్కి వెళ్తే ఒకే ఒక్క సావుకారు ఉంటాడు పలాస మార్కెట్లో. ఆయన ఏం చెప్తే అదే రేటు. ఇక ఎవరిని అడగాల మేము? ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి మార్కెట్ యాడ్ ఉంటుంది. ఈ పంట రేట్ ఎంత ఉంది అని చెప్పి ఎవరు చెప్పే నాదుడే ఉండరు. కనుక సావుకారు దయాదాక్షిణ్యాల మీద మా పంట అనేది ఆధారపడి ఉంది. ఈ సంవత్సరం పనస అనేటటువంటిది ఎక్కువగా పండింది అంటున్నారు. మరి గిట్టుబాటు ధర ఎలా ఉంది? పంట బాగానే వచ్చింది. ఈ పంట ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ కూడా బాగానే జరుగుతుంది. ఇది బీహారు, బెంగాల్, ఇతర ప్రాంతాలకు వెళ్తుంది. కానీ రేట్ అనేది మాత్రం సావుకారు దయాదాక్షిణ్యాల మీద తప్ప ఇంత రేటు మేము అడగడానికి కూడా మాకు తెలియదు. మార్కెట్ కమిటీలో, పత్రికల్లో, పేపర్లో, లేకపోతే ప్రభుత్వమైనా లేదా ప్రభుత్వం దీన్ని సేకరించే పరిస్థితి లేదు. రేట్ వచ్చినప్పుడు అమ్ముతామంటే మాకు దీన్ని దాచుకోవడానికి గిడ్డంగులు లేవు, కోల్డ్ స్టోరేజీలు లేవు. కేవలం ప్రకృతి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి సావుకారు దగ్గరకు పంట తీసుకెళ్లి పోసేయడం తప్ప ప్రత్యామ్నాయం అనేది మాకు లేదు. ఒక పనస పండించే రైతుగా అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలి అంటారు? ఖచ్చితంగా ప్రభుత్వం మార్కెట్లో పంటల జాబితాలో దీన్ని చేర్చి కిలో టమాటా ఇంత, వంకాయ ఇంత, బెండకాయ ఇలా ఉంది, అన్ని పంటలు ప్రభుత్వం రేట్లు అనేది నిర్ణయిస్తుంటారు. వరికి కూడా బోనస్ ఇస్తుంటారు, సబ్సిడీ ఇస్తుంటారు. కనుక ఈ పనస పంటకు కూడా రైతు వారీగా లిస్ట్ అవుట్ చేసుకొని ఉద్దానంలో 15 నుండి 20 వేల మంది సుమారు రైతులు పంట మీద ఆధారపడి ఉన్నారు. కనుక ప్రభుత్వం ఈ పనస పండించే రైతుల యొక్క జాబితాను తయారు చేసుకొని
ఈ ఆర్బీకేల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ పంటను ప్రభుత్వమే కొనడం ద్వారా రైతుకు న్యాయం జరుగుతుంది. లేదా కనీసం ఆ అమ్ముతున్న సాహుకారు దగ్గర అయినా పంటల యొక్క రేటుని ఒక బోర్డు రాసి పెట్టాలా, ఈ సంవత్సరం ఇంత రేటు ఉందని. రెండు, ప్రభుత్వమే సబ్సిడీ ఇవ్వాలా. రైతుకి సబ్సిడీ ఇవ్వడం ద్వారా, పంటల జాబితాలో దీన్ని చేర్చడం ద్వారా ప్రభుత్వమే ఈ పంటను సేకరిస్తే మినిమం ధరలకు సంబంధించినటువంటి మద్దతు ధర అనేది ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీ పేరండి? నా పేరు మధ్యల రామారావు, బొడ్డపాడనమ్మ, ఈ పంచాయతీలో ఉంటున్నాను. రామారావు గారు, పనస రైతులు చాలా వరకు చాలా కష్టాలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. అసలు ఈ సంవత్సరం పనస పంట యొక్క దిగుబడి బాగానే ఉన్నప్పటికీ ఎందుకని అన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది? అమ్మ, పనస అసలు ఈ ఉద్యాన ప్రాంతం అంటే ఉద్యానవనం అంటాం దీన్ని. ఈ ఉద్యానవనంలో అనేక రకాల పంటలు ఉన్నాయి. పనస ఉంది, మునగ ఉంది, జీడ ఉంది, కొబ్బరి ఉంది. ప్రధానంగా అంటే సీజనల్ ఐటమ్స్. మాకు జనరల్గా పూర్వీకుల నుంచి మాకేంటంటే ఏ సీజన్లో పండే పంట ఆ సీజన్లో తింటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తక్కువ. కానీ ఈ పనసకి ఏంటంటే రోజు ఇప్పుడు పరిస్థితి చూస్తే పనసకి మార్కెటింగ్ చాలా విపరీతం పెరిగింది. అంటే తినే వాళ్ళు కూడా పెరిగారు. అనేక రకాల ఫుడ్ ఐటమ్స్కి అదొక మంచి దీనిగా ఉపయోగపడుతుంది. ఎక్కడైతే మేము ఖచ్చితంగా పనస చారు వండుతాము, లేకపోతే బిర్యానీలో వండుతాము, కొద్దిగా నార్త్ ఇండియన్స్కి వెళ్ళిపోతే జస్ట్ పశ్చిమ బెంగాల్, బీహార్ అటువంటి వెళ్ళి ఏంటంటే బిస్కెట్లు కూడా తయారవుతున్న పరిస్థితి. కాబట్టి దీనికి ఈల్డింగ్ పెరిగింది, అలాగే మార్కెట్ కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో ఎప్పుడైతే తినేవాళ్ళు ఎక్కువైనప్పుడు రేట్ అనేది పెరగాలి. కానీ ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకి ఈ సంవత్సరం అయితే 30 రూపాయలు మొదలైంది, 30 రూపాయలకి అమ్మాం, చివరికి 3 రూపాయలకు కూడా అమ్మాం. ఈ మధ్యలో ఈ వేరియేషన్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇందులో ప్రభుత్వం భాగస్వామ్యం ఉండాలి కదా. కనీసం ప్రతి పంటకి మినిమం స్కేల్ ప్రైస్ అనేది ప్రభుత్వం ప్రకటించాలి. మినిమం స్కేల్ ప్రైస్ ఇదో ప్రభుత్వ పరంగా ఈ రేటు కొనండి అన్న దగ్గర ప్రభుత్వం వైఫల్యం. కాబట్టి దళారీ ఏం చెప్తే అదే జరుగుతుంది. ఈవెన్ జీడికి కానీ, పనసకి కానీ, మునగకు కానీ. మునగకు కూడా ఒక 45-50 రూపాయలు కట్ట ఉంది. మరి కొద్ది రోజులు పోతే అది 10 రూపాయలు కూడా పడిపోద్ది. పనస కూడా సేమ్ అంతే. అలాగే ఇప్పుడు జీవి కూడా సేమ్ అదే పడుతుంది. ఏ ఊరికి వెళ్తే ఆ రేటు కడుతున్నారు. 13,500 ఒక రేట్ ఒక సాగుకారు అంటాడు, 13,000 ఒక సాగుకారు అంటాడు. కానీ ఆ రకంగా ఓవరాల్గా ఏతావాత పూర్తి రైతు అనేది పూర్తిగా ఇబ్బందులు కూరుకుపోతున్నాడు. రైతుకి నష్టాలు ఉన్నాయి. చాలా మంచి మాటలు మా ప్రభుత్వాలు చెప్తారు. ఏం చెప్తాయి? రైతే రాజు, రైతు దేశానికి వెన్నుముక అని చెప్తా. కానీ ఆ రైతుకు ఆదుకున్న దగ్గర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది రైతుకి ఏ రకమైన బెనిఫిట్స్ రావాలి, ఏ రకంగా వాళ్ళకు ఆదుకోవాలి, ఏ రకంగా పైకి వాళ్ళు ఆర్థికంగా ఎలాగాలి బయటకు తీసుకురావడం దగ్గర ప్రభుత్వం వైఫల్యం. కాబట్టి ప్రభుత్వ పరంగా మా డిమాండ్ ఏంటంటే రైతు పండించిన ప్రతి పంటకు కూడా మినిమం స్కేల్ ప్రైస్, మినిమం రేట్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఒక డిమాండ్ అవ్వాలి. ఇప్పుడు జీడికి లేకపోతే ప్రతికి, మిరపకి, వెన్నటికి ఒక బోర్డులు ఉన్నాయి. కానీ వీటి కూడా ఒక బోర్డు పెట్టాలి. ఆ రకంగా ప్రకటించగలిగితే రైతు కొంత మెరుగైన జీవితాన్ని, మెరుగైన బ్రతుకుని ఉండగలుగుతారని చెప్పేసి అనుకుంటున్నాను. మొత్తానికి చూసుకున్నట్లయితే ఉద్యానంలో ఈ పనస సాగుని ఎన్ని ఎకరాల్లో సాగిస్తారు, అదే విధంగా అంతర్ పంటగా వేస్తారా అంటున్నారు. కాబట్టి దీనికోసం ఖర్చు ఏమైనా పెడతారా? లేదండి, ఇది ఒక అంతర్ పంటగా మాకు ఏదైతే పళ్ళు ఉంటాయో ఆ పళ్ళు మళ్ళీ పిక్కలు అయి పెట్టి మళ్ళీ ఉడుస్తాము. అందులో ఖర్జూరం, బురద రకరకాలు వస్తాయి. ఓవరాల్ గా మొత్తంగా పంట ఉండదు. ఒక ఎకరాకి ఏంటంటే ఒక 5-6 చెట్లు చుట్టూ వేసుకుంటాం. అది మన తిండికి అవుతుంది, అవసరం సేల్ చేయడానికి అవుతుంది. ఒక పంటగా విస్తీర్ణంగా పండించే పరిస్థితి ఉండదు. ఆ మొత్తం ఎకరాల్లో జీడి ఉంటుంది, కొబ్బరి ఉంటుంది, మునగ ఉంటుంది, పనస ఉంటుంది. ఆ రకంగా ఈ పంట సాగు చేయడం జరుగుతుంటుంది. అందుకని విస్తారంగా ఎకరా అలాగా చేయదలుచుకోలేదు. పనస పంటని సాగు చేస్తున్నటువంటి పెద్దాయన మనతో పాటు ఉన్నారు. మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు, ఎందుకని పనస పంటలో ఎక్కువ నష్టాలు చూడాల్సి వస్తుంది రైతులు, ఇవన్నీ కూడా మాట్లాడదాం. పెద్దాయన, అసలు ఈ సంవత్సరం ఎంత పనసను సాగు చేశారు? అమ్మ, నా పేరు జుత్తి కృష్ణారావు, శ్రీకాకుళం జిల్లా పలాస మండలం, బొడ్డపాడు మదిరి, మామిడిపల్లి గ్రామం. నాకు సుమారు ఏంటంటే 70 సంవత్సరాల వయసు. 70 సంవత్సరాల వయసు నుంచి కూడా మా తాతల ముత్తాతల నుంచి కూడా సేమ్ ఈ ఉద్యానంలో మాత్రం ఏంటంటే మొదలైన పంటలు జీడి, మామిడి, పనస, కొబ్బరి, ఈ మొత్తము ఇన్నాళ్ళు చీమ పెండలం ఉండేది. అది తితిలి నుంచి మాత్రం అది అంతమైపోయింది, మరి ఇంకేం లేదు. ఇవంతా తీసుకెళ్ళిపోయి ఏంటంటే లోడి కాయలు, కొబ్బరికాయలు అయ్యే రైతు బంగాళాఖాతంలో ఇదంతా కల్పిస్తుంది. ప్రభుత్వం మేము అప్పుడైనా రైతుకి ఏ మాత్రం బాచుకున్నది అంటే భూమి నాది అంటే ఏ ప్రభుత్వం అనుకూలం ఉన్నది అలా కార్యకర్తలు ఏంటంటే నా భూమి మీద మాత్రం రావలసిన డబ్బులు మేము సహకరించిన మంది ఇచ్చారు. మనం మాత్రము అక్కడికి వెళ్ళి ప్రభుత్వం చేస్తే మనకి మాత్రం లేదు. మా అధికార పార్టీ మా కార్యకర్తలకి ఇక్కడ మనం చూసుకోవాలి అనే దానితో మాత్రము ఉండేది. అది నీళ్ళు కారినట్టు చేశారు. మొత్తాన్ని ఇక్కడ పండిన పంటని ఎక్కడ మార్కెటింగ్ చేస్తారు, ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు? ఇక్కడ మనకు దగ్గరలోన 7 కిలోమీటర్ల దూరాన పలాస కాశీబుగ్గ ఉంది. ఆ పలాస కాశీబుగ్గ పట్టుకొని వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏంటంటే అతను చెప్పిందే ఏదంతం.
అతడు ఇచ్చిందే రేటు, అడిగే హక్కు మనకు అక్కడ లేదు. ఒకవేళ అడిగామనుకో మాకు పడవు, తీసుకు వెళ్ళిపోవచ్చు. ఎక్కడ తీసుకెళ్తాము అనేసి ఏం చేస్తామంటే స్టార్టింగ్ పంట 10 నెల, 10 నెలల్లో మనకి ఎక్కడ ఉండవు పెద్దగా, అప్పుడు 30 రూపాయలు పెడతాడు. తీరా మోసం మనకి ఎప్పుడు మంచి పంట అంటుకుంటుంది మార్చి, అంటే 3వ నెల. 3వ నెల పంట వచ్చేటప్పటికి రైతులందరూ ఒక దగ్గర మాకు సుమారు ఇచ్చాపురం నుంచి బామనపడి వారికి ఇదంతా ఉద్దానం కోస్ట ప్రాంతం. ఈ ప్రాంతం అందరి మీద పట్టుకొని వెళ్తారు. పట్టుకొని వెళ్ళిన తర్వాత ఏంటంటే రోజుకి 10 లారీలు వెళ్తాయి కాయలు, రాత్రి పగులు 10-15 లారీలు వెళ్తాయి. వెళ్ళింది అయ్యా ఈరోజు 3 రూపాయలు కిలో, నచ్చితే వెయ్యు కాదు మాని. రైతు గారు ఎక్కడో దగ్గర మనం తెచ్చుకే అంటాము, కొద్దిగా మేము బతకాలనే ఉద్దేశంతో ఆ రైతుగా డబ్బులు ఇచ్చి ఈ లగేజ్ కట్టుకుని వెళ్తాడికి చీర మొత్తం టీ తాగనాడికి చేతులు డబ్బులు ఉండవు. అంటే ఎందుకు నిస్సుపై అయిపోతాము. ఒకరోజు ఏం చేశాను, 2 పక్కల అద్దె పెట్టుకుంటాను, నా ఆవులు ఉన్నాయి, ఆ ఆవులైనా కొంత నా కష్టాన్ని ఆలోచించి చేస్తావి అనేసి ఏంటంటే కాయలు మొక్కలు కొట్టేసేస్తే ఆ పాలు మాత్రమే 3 మాసాలు ఆవులు కొట్టి చేస్తున్నాము. అవేనా ఆరోగ్యంతో ఉండాలని. అది మాత్రం వేస్ట్ పంట కాదు. బిర్యానీలు నిన్నాళ్ళు ఏంటంటే మటన్ చికెన్ వేసేవాళ్ళు. ఇప్పుడు బిర్యానీ పనసకాయ బిర్యానీ, నిన్న మా ఊర్లో 2 పనసలు అయితే పనసకాయ బిర్యానీ చేసాను. సారు వండేమంటే 15 రోజులు ఇక్కడ ఉంటుంది ఉద్దానం, కానీ పనసకాయ సారు వండితే పౌడర్ తయారవుతుంది. చుట్టుపక్కల ఎక్కడ కూడా మార్కెటింగ్ యార్డ్ లేదంటారు? ఎక్కడ లేదు, చుట్టుపక్కల ఎక్కడ మార్కెట్ యార్డ్ లేదు. కాశీపూలు 2 దగ్గరలు ఉన్నాం. ఒక అతను ఏంటంటే మానేశాడు, ఒక అతనే చేస్తున్నాడు. మేము ప్రభుత్వానికి ఏంటంటే ప్రజా సంఘాల ద్వారాగా ఊరికి వెళ్ళి పిలిపించి మనం రైతులందరూ మన కష్టాలు చెప్పుకుంది మన ఉద్దేశంతో రైతులందరూ కష్టాలు చెప్పి కొంతమంది వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇదిగో మీకు దగ్గరలో పదనాపురంలో గిడ్డింగులు తయారైనవి, మీరు పెట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు అని మాయ మాటలు చెప్పేసి ఆ మామూలు వేసి ఎఫ్సి గొడవలు చేశారు, అంటే రైస్ వేసుకున్నట్టు చేశారు. అక్కడ ఏం లేదు మేడం. తిత్లీ తుఫాన్ సమయంలో నుంచి ఎక్కువగా ఈ ఉద్దానం ప్రాంతాల్లో పంటలు నష్టపోయాయి అంటున్నారు, అసలు దానికి సంబంధించి? తిత్లీ తుఫాన్ నుంచి తిత్లీ లేక ముందలు ఏంటంటే పుష్పలంగా పంటలు ఉండేవి, కొంత లేట్ అయినా మనకి కవర్ అయిపోయింది. మరి అప్పుడు పెద్ద వృక్షాలన్నీ మొత్తము ఇది భూమి పాలైపోయి మొత్తం సముద్రంలో కలిసిపోయి మళ్ళీ చిన్న మొక్కలు వేసుకున్నాం. పంట తక్కువ, రేట్ లేదు, రైతుకి మాత్రం శ్రమే మిగిలిపోతుంది. మీరు మా దయతెలిసి మాత్రం ఇంత దూరం మా రైతాంగాన్ని కష్టాలు ఆలోచించడానికి వచ్చినారు కనుక మీరే కొద్దిగా హైలైట్ చేసి మాకు మాత్రం ఏంటంటే అవకాశాలు కల్పిస్తారండి. మీకు మాత్రం ఏంటంటే ఎలాగ మీ పేరు చెప్పుకుంటూ మీ పేర్లు అక్కడప్పుడు తెలుసుకుంటూ రైతాంగంలోన మేము ముందుకెళ్తాము, మాకు మీరు సహకరించాలని దానితో నేను ఈ సందర్భంగా మీ ముందు చెప్పదలుచుకుంటాను. ఇది ప్రస్తుతం ఉద్దానం పనస రైతుల యొక్క కష్టాలు. ఏదైతే పనసను వల్ల అంతర్ పంటగా పండిస్తున్నారో, అయితే సరైన గిట్టుబాటు ధర లేక అధిక మొత్తంలో పంట చేతికి వచ్చినప్పుడు కావాలనే మధ్యవర్తులు ధరను తగ్గించడంతో వాళ్ళు తీసుకెళ్లిన పంట మొత్తం నేలపాలవుతుంది అని చెప్తున్నారు. అంతేకాదు సరైన గిడ్డంగులు కూడా లేకపోవడంతో కనీసం పండించినటువంటి పంటని స్టోర్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రైతాంగం ఉంది అంటున్నారు. కనీసం ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు మేల్కొని ఎవరైతే పంటను పండిస్తున్నారో ఆ రైతులకు నేరుగా లాభం చేకూర్చే విధంగా కనీసమైనటువంటి వసతులు కల్పించాలి. అదేవిధంగా సరైన గిట్టుబాటు ధరను కల్పిస్తూ గిడ్డంగులను ఏర్పాటు చేసినట్లయితే పనస రైతుల యొక్క కష్టాలు కొంతవరకు తీరుతాయి అని చెప్పి తమ యొక్క ఆశనైతే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎప్పటికైనా సరే ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఏదైతే పనస రైతులకి తమ యొక్క కష్టాల నుంచి విముక్తి కలిగించాలని కోరుకుందాం. ఉద్దాన పంటలు ఉపాధి చూపే మార్గాలు. ఇక్కడి పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే ఇక్కడి వారు వలసలు వెళ్లాల్సిన అవసరం ఉండదు. గిడంగులు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కల్పిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి ఉద్దాన పంటల్ని ప్రోత్సహించాలని ఇక్కడ వారు కోరుతున్నారు. ఉద్దాన ప్రాంతంలో విస్తారంగా పనస పంట పండుతున్నప్పటికీ ప్రభుత్వాలు గాని వ్యవసాయ శాఖ వారు గాని పట్టించుకోకపోవడం లేదు. దీంతో ఉపాధి లేక ఇక్కడ ప్రజలు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస వెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడిన జిల్లాగానే చూపిస్తున్నారు గాని ఇక్కడ ఉన్న సహజ వనరులను ఎవ్వరూ ఉపయోగించడం లేదు. రైతులు పండించే ఈ అంతర పంటలకు ప్రభుత్వాలు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే వలసలు వెళ్లే అవసరం ఉండదు. ఉద్దాన రైతుల వలసలు నివారించడానికి ప్రభుత్వాలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి గిడంగులు ఏర్పాటు చేస్తే రైతే రాజు అవుతాడు.
10 మందికి ఉపాధి కల్పిస్తాడు. కానీ ఈ చిన్న లాజిక్ ను ప్రభుత్వాలు మరచి ఉద్దాన ప్రాంత రైతులను మరింత కష్టాల్లోకి తీసుకువెళుతున్నారని ఇక్కడ వారు వాపోతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ తమను పట్టించుకునేవారు లేరంటున్నారు. అధికారానికి రాకముందు రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని వాగ్దానాలు ఇచ్చిన నేతలు మాటలకే పరిమితమవుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆచరణలోకి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్దాన ప్రాంత పనస రైతులు. సీజనల్ ఫ్రూట్ పనస ఎంతో ఆరోగ్య లాభాలను చేకూరుస్తుంది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న ఈ పనస పంట చేతికి రావడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుంది. ఈ 6 నెలల పాటు అంతర్ పంటగా పండించేటటువంటి ఈ పనసని రైతు జాగ్రత్తగా కాపాడుకు వస్తారు. అయితే మార్కెట్ లో దాదాపు దీని ధర 50 రూపాయలు 60 రూపాయలు పలికితే ఉద్దానం ప్రాంతంలో పండించేటటువంటి రైతుకు మాత్రం కేవలం 5 రూపాయలు మాత్రమే అమ్ముతున్నాము అని చెప్తున్నారు. బయట ఉండేటటువంటి పనసని ఏవో రసాయనాల ఎరువులు వేసి పండిస్తే ఉద్దానంలో ఉండేటటువంటి పనస మాత్రం సేంద్రియ పద్ధతుల్లోనే పండుతుంది అంటున్నారు. ఈ పనస టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది అని చెప్తున్నారు. కానీ వీళ్ళు అమ్మేటప్పుడు కనీసం రోజువారీ కూలీకి కూడా వీళ్ళు తీసుకెళ్ళినప్పుడు డబ్బులు రాకపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్దానం పనస రైతుల కష్టాలను తీర్చాలని మనము కోరుకుందాం. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి రాజ్.